This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Supreme Yoga, Yoga Vasishtamu, Upashama Prakarana Yogam, 72వ రోజు, 19th November 2020. స్లోగా వినబడుతుందా మేడం? హలో హలో చదవండి. ఇప్పుడు బాగా వస్తుంది. ఒక లైన్ వెనక్కి వెళ్ళి తీసుకొస్తాను మేడం. Knowing that the self is free from old age and death, let not this disturb your mind. When the whole universe is realized as illusory, craving loses its meaning. The following 4 types of feelings arise in the heart of man. మానవుని హృదయంలో కింద ఇచ్చిన 4 రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. 1. I am the body born of my parents. నేను ఈ శరీరాన్ని నేను మా తల్లిదండ్రులకు పుట్టాను అన్న భావం ఉంటుంది. 2. I am the subtle atomic principle different from the body. మరోటి ఏంటంటే నేను సూక్ష్మమైనటువంటి అటామిక్ ప్రిన్సిపల్ అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రిన్సిపల్ అయి ఉన్నాను, బాడీ కంటే భిన్నంగా అని వేరే భావం. 3. I am the eternal principle in all the diverse perishable objects in the world. నేను శాశ్వతమైనటువంటి ఆ తత్వాన్ని అయి ఉన్నాను, అన్ని అంటే నశించే వస్తువుల్లో కూడా వ్యాపించి ఉన్నాను. And 4. The I as also the world are pure void like space. నేను ఈ జగత్తు కూడా కేవలంగా శూన్యమై ఉన్నాం, ఏమీ లేని స్థితిగా ఉన్నాం. Of these, the first is conducive to bondage and the others to freedom. మొదటిది బంధాన్ని కలిగిస్తుంది, అంటే నేను శరీరాన్ని నా తల్లిదండ్రులకు పుట్టాను అన్న భావన మనని బంధాన్ని కలిగిస్తుంది. మిగతావి అలా కాదు, బంధాన్ని కలిగించేవి కాదు మిగతా 3. Once the realization that I am the self of all has arisen, one does not again fall into error or sorrow. ఒకసారి నేను అంతట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని అన్న ఎరుక వచ్చేస్తే ఆయన ఎప్పుడు కూడా పడిపోడు, ఇలాంటి దుఃఖం అనే దానిలో పడడు. It is this self alone which is variously described as the void, nature, maya. ఇంకా మిగతా లిస్ట్ ఉంది మేడం. ఈ సెల్ఫ్ ని శూన్యం అని, మాయ అని, ప్రకృతి అని ఎన్నో రకాలుగా, నేచర్ కదా, ఇంకా చెప్పండి. నేచర్, కాన్షియస్నెస్, శివ, పురుష, ఎక్సెట్రా. శివుడని, పురుషుడని, చైతన్యం అని ఇన్ని రకాలుగా అదే సెల్ఫ్ ని పిలుస్తున్నారు. That alone is ever real. అదే కేవలంగా సత్యమై ఉంది. There is not else. NAUGHT. ఇంకేది కూడా సత్యమే లేదు. శ్లోకం ఉంది. భావాద్వైతముపాశ్రిత్య సత్తాద్వైతమయాత్మకః కర్మాద్వైత మనాదృత్య
ఉమ్, ద్వైతాద్వైతమయోభవ. ఇది అంటే భావాద్వైతం, ద్వైతం అంటే రెండు లేకుండా, ద్వైతాద్వైతం అయోభవ, నేను ద్వైతానికి అద్వైతానికి అంటే ద్వైతంలో ఉన్న అద్వైతాన్ని అయి ఉన్నాను నేను. అంటే ఈ ద్వైతం పై చెప్పిన ద్వైతాలేవి కాదు. భావాద్వైతముపాశ్రిత్య సత్తాద్వైత మయాత్మక కర్మాద్వైత మనాదృత్య ద్వైతాద్వైతమయోభవ. భావాద్వైతం అన్ని వదిలేసి, అంటే ద్వైతమైన భావాలు వదిలేసి, ఫీలింగ్స్, కర్మలు, తీవ్రంగా అద్వైత స్థితిని, ద్వైతాద్వైత, లాస్ట్ లో ఏంటి, ద్వైతాద్వైత మయోభవాన, మయోభవ. అద్వైతంలో ఉన్నాను, ఈ ద్వైతం అంతా వదిలిపెట్టేస్తే అద్వైతమే నేను. రిసార్ట్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ. అంటే ద్వైతాన్ని అర్థం చేసుకుని, ఫర్ ద ట్రూత్ ఈస్ డ్యుయాలిటీ అంటే నాన్ డ్యుయల్. ద్వైతం కాని దాన్ని అర్థం చేసుకోమన్నారు. డ్యుయాలిటీ అంటే ద్వైతం, నాన్ డ్యుయాలిటీ అంటే అద్వైత స్థితిని అర్థం చేసుకుని దాంట్లోనే రిజాల్వ్, స్థిరంగా ఉండమంటున్నారు. ఫర్ ద ట్రూత్ ఈజ్ నాన్ డ్యుయల్. ఎందుకంటే సత్యం ద్వైతం కాదు, సత్యం అనేది అద్వైత స్థితిలో ఉంది, ఒకటిగా ఉంది, రెండుగా లేదు. ద్వైతం అంటే రెండు. However, action involves duality and hence functions in apparent duality. అపరెంట్ రియాలిటీ అనా డ్యుయాలిటీనా? అపరెంట్ డ్యుయాలిటీ. అపరెంట్ అంటే కనబడుతున్నాయి ద్వైతంగా, యాక్షన్స్ అన్నీను అలా కనిపిస్తున్నా అవి దే ఆర్ ఇన్ రియాలిటీ. అంటే ద్వైతంలో ఉన్నా సరే అద్వైతానికే లీడ్ చేసే యాక్షన్. మళ్ళొకసారి చదవనా మేడం అది ఆ సెంటెన్స్? యాక్షన్ ఇన్వాల్వ్స్ డ్యుయాలిటీ అండ్ హెన్స్ ఫంక్షన్స్ ఇన్ అపరెంట్ డ్యుయాలిటీ. యాక్షన్స్ ఏమో ద్వైతంలో ఉంటున్నాయి, ఇన్వాల్వ్ డ్యుయాలిటీ, అందుకే అవి అపరెంట్ డ్యుయాలిటీగా అంటే ద్వైతంగా కనిపిస్తున్నాయి. Thus, let your nature partake of both duality and non-duality. Partake. P-A-R-T-A-K-E. P-A-R. F-A-R. P-A-R. P-A-R. Partake. ఈ యాక్షన్స్ అన్ని కూడా let your actions partake in non-duality. అంతేనా? Partake of both duality and non-duality. ఈ యాక్షన్స్ ద్వైతంలోని అద్వైతంలోని కూడా జరుపుతున్నాం. The reality is neither duality nor unity. అసలు సత్యం ఏంటంటే డ్యుయాలిటీ గాని యూనిటీ అంటే అన్నిటి కలయిక, అది కూడా లేదు. When these concepts cease, the infinite consciousness alone is realized to be the sole reality. ఇదంతా పోతే కేవలంగా అక్కడ సోల్ రియాలిటీ ఒక్కటే ఉంటుంది, అనంతమైనటువంటి ఆత్మతత్వం ఒకటే మిగులుతుంది. అంటే ఈ ద్వైతము ఉన్నాయి లేదు అలాంటి వాటి అన్నిటికీ అతీత స్థాయిలోకి వెళ్తే ఉన్నదే అద్వైతమే, అదే సత్యమైంది. The liberated sage who is disinterested in the events of the past, present and future looks at the state of the world. The liberated sage అంటే ముక్తి పొందినటువంటి యోగి అంటే మహాత్ముడు. Who is disinterested. డిస్ఇంట్రెస్టెడ్ అంటే అతనికి ఉత్సాహం ఉండదు ఎందులో, in the events of the past, present and future.
ఇది పాత భూత భవిష్యత్ వర్తమాన కాల యొక్క సంఘటనల్లో అతనికి ఏమాత్రం కూడా ఉత్సాహం ఉండదు. ఎవరికంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి సత్పురుషుడు. Looks at the state of the world with amusement. Looks at the state of the world with amusement కదా. With అంటే amusement. అమ్యూజ్మెంట్ అంటే వినోదంగా చూస్తూ ఉంటాడు అనమాట ప్రపంచ స్థితిగతులన్నిటి. We are unable to expound the philosophy of the fools. Of the fools, FOOLS. ఓకే, ఇక్కడ ఫూల్స్ అంటే ఆర్ నాట్ సెల్ఫ్ రియలైజ్డ్ అని అలా వాడుతున్నారు. మనం ఈ మూర్ఖుల యొక్క ఈ ఫిలాసఫీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. Who have not controlled their own minds. ఎవరైతే వాళ్ళ మనస్సుల్ని వాళ్ళు నిగ్రహించుకోలేకపోతున్నారో అటువంటి మూర్ఖుల యొక్క ఎక్స్పౌండ్ అంటే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ మనకేమీ అర్థం కాదు. And who are immersed in the mire of sense pleasure, sorry. ఇంద్రియ సుఖాలు అనే బురదలో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. They are only interested in sexual pleasures. వాళ్ళకి సెక్షువల్ ఆనందాలే. And in the acquisition of material wealth. మెటీరియల్ వెల్త్ అవును మేడం. అంటే వాళ్ళకి ఇంకా ఎందులో ఆనందం అంటే ఈ భౌతికమైనటువంటి సంపదలు ఆర్జించడంలోనే, లైంగికమైనటువంటి సుఖాల్లోనే ఆనందపడుతూ ఉంటారు. ఎవరైతే మనస్సు కంట్రోల్ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక లక్ష్యం లేకుండా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళని మనం అర్థం చేసుకోవడం కష్టం. వాళ్ళు ఎక్కువ ఇంద్రియ సుఖాలకే లోనైపోయి ఉంటారు. భౌతికమైనటువంటి ఈ సంపదని ఆర్జించాలని దాంట్లోనే మునిగిపోయి ఉంటారు. ఇంద్రియ భోగాల్లో మునిగిపోతారు. We are also unable to expound the path of rituals and routines. We are, they are. We are also. అంటే మనం ఈ రిచువల్స్ అంటే రిచువల్ కి తెలుగులో ఏమిటండి అంటే ఈ పూజలు, పునస్కారాలు, స్తోత్రాలు ఇలాంటివన్నీ, హోమాలు ఇవన్నీ కలిపి రిచువల్స్ అంటారు. అలాంటి వాటిలో కూడా మనకి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అనా unable to expound the path of rituals and routines. అవి కూడా మనం చెయ్యలేం. Which bestows all kinds of rewards in the shape of pain and pleasure. అవి కూడా మనకి బాధ, సుఖము అనేటటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. Sister continued. Oh Rama, in this connection, there is an ancient legend which I shall narrate to you. ఇందులో నేను ఒక మళ్ళీ చాలా పాతదైనటువంటి కథ నీకు, చాలా సనాతనమైన కథ నీకు చెప్పబోతున్నాను అని మళ్ళీ ఆయన చాలా కథల్లో చెప్తున్నాడు చాలా వరకు. In the continent known as Jambudvipa, on the bank of the river Vyomaganga. వ్యోమగంగా నదీ తీరంలో జంబూద్వీపంలో, జంబూద్వీపం అంటే భూమి, there lived a holy man named Dirgatapa. Dirgatapa అనే ఒక ముని బతికి ఉండేవాడు. Who had two sons named Punya and Pavana.
పుణ్య పావన అని ఇద్దరు కొడుకులు ఉండేవారు ఆయన. Punya had reached full enlightenment, పుణ్య పూర్తిగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేశాడు. but Pavana, though he had overcome ignorance, ఆయన అజ్ఞానాన్ని మాత్రం దాటి had not yet reached full enlightenment, and hence he had semi-wisdom. ఆయన పూర్తి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు, అజ్ఞానాన్ని మాత్రం జయించాడు. అందుకని అతనికి సగం జ్ఞానమే ఉంది. పావన పుణ్య కొడుక్కి పూర్తి ఆత్మ సాక్షాత్కారం అయింది, పూర్తి జ్ఞానం ఉంది. With the inexplorable passage of invisible and intangible time, ఇంటాంజిబుల్ time, అలాగే చాలా కాలం గడిచాక సమయం అంటే ఇన్విజిబుల్ కనబడలేదు. the sage Dirgatapa abandoned the body and reached the state of upper purity. ఆయన శరీరం వదిలిపెట్టి పరమ పవిత్రమైన స్థితికి చేరిపోయాడు. Using the yogic method she had learned from him, his wife too followed him. అతని భార్య కూడా అతని నుంచి యోగ పద్ధతులు ఎన్నో తెలుసుకుని ఆ విధంగానే ఆమె కూడా వెళ్ళి భర్తను అనుసరించేసింది. At this sudden departure of the parents, Pavana was sunk in grief and wailed aloud inconsolably. ఇలా సడన్ గా తల్లిదండ్రులు చనిపోవడంతో రెండో కొడుకు అయిన పావన చాలా అసలు ఎవ్వరూ తనని నిరోధించలేనంతగా ఇదిగా దుఃఖిస్తున్నాడు, సంతృప్తి లేకుండా. Punya, on the other hand, performed the funeral ceremonies but remained unmoved by the bereavement. ఆయన పుణ్య మాత్రం సమస్త కర్మలు చేసేసి ఏ మాత్రం చలించకుండా ఉన్నాడు. వినబడిందా? వినబడలేదు మేడం, మధ్యలో కట్ అయిపోయింది. పుణ్య అన్ని అంటే చనిపోయిన తర్వాత చేయవలసిన కర్మకాండాలన్నీ చేసి నిశ్చలంగా ఉన్నాడు, ఏమి చలనం లేకుండా. He approached his grieving brother Pavana. ఆయన దుఃఖిస్తున్న తన తమ్ముడి దగ్గరికి వచ్చాడు, పావన దగ్గర. Punya said, "Brother, why do you bring this dreadful sorrow upon yourself?" నువ్వు ఎందుకని ఇలాంటి భయంకరమైన దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు? The blindness of ignorance alone is the cause of this torrential downpour of tears from your eyes. నీ కళ్ళలోంచి ఇలా ధారాపాతంగా అశ్రువులు రావడానికి కారణం అజ్ఞానమే. అజ్ఞాన కారణంగానే మేము ఇలాగా దుఃఖిస్తున్నాం. Our father has departed from here along with our mother to that state of liberation or the highest state. మన తల్లిదండ్రులు ఇద్దరు ఆ మోక్ష ప్రాప్తికి వెళ్ళిపోయారు వాళ్ళు, అదే చాలా ఉత్తమమైన గతి. Which is natural to all beings. అది అందరి జీవులకి సహజమైనది. And is the very being of those who have overcome the self. ఎవరైతే ఆత్మను జయించారో వాళ్ళందరికీ ఇది సహజమే. You have ignorantly bound yourself to the notions of father and mother. నువ్వు అజ్ఞానంతో తల్లి తండ్రి అనేటటువంటి నోషన్స్ అంటే ఉద్దేశాలను తీసుకొస్తావు, అంటే ఫీలింగ్స్. ఇక్కడ నోషన్ అంటే ఐడియాస్.
తల్లిని భావాన్ని మేడం మీ వాయిస్ ఇస్తున్నాం. మధ్యలో బ్రేక్ అయిపోయింది మేడం మీ వాయిస్. నీవు తల్లి తండ్రి అనే భావాలని అజ్ఞానంతో తీసుకొస్తున్నావు. ఇప్పటికీ అలాగే ఉందా? ఇప్పుడు బాగుంది. అండ్ yet you grieve for those who are liberated from such ignorance. నువ్వేమో ఎవరైతే ఇలాంటి అజ్ఞానాన్ని దాటేసి ముక్తి పొందేరో వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు. Brother, enquire within yourself. నీలో నీవే విచారణ చేసుకో. This body is inert and is composed of blood, flesh, bones, etc. ఈ శరీరం జడమైంది. ఇది రక్త మాంసాలు ఎముకలతోటి తయారు చేయబడింది. What is the I in it? దీంట్లో నేనన్నది ఏమిటి? If you thus enquire into the truth, నువ్వు విచారణ చేసి సత్యాన్ని తెలుసుకుంటే you will realize that there is nothing which is you or nor anything which is I. నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు ఏంటంటే అక్కడ నేను అన్నది ఏమీ లేదన్న విషయం నీకు పూర్తిగా తెలిసిపోతుంది విచారణ చేసాక. What is called punya or pavana is but a false notion. పుణ్య ఇద్దరు పేర్లు కదా, పుణ్య పావన ఇవేవి కూడా పుట్టి అసత్యమైన భావాలు. However, if you still think I am, then in the incarnations past you have had very many relatives. అలా కాకుండా నేను నేనే అనే భావంతో ఉంటే, అంటే నేను శరీరాన్ని అనే భావంతో ఉంటే నువ్వు ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో నీకు ఎంతో మంది బంధువులు ఉండేవారు. Why do you not grieve for their death? వాళ్ళందరూ చనిపోయారు కదా, మరి నువ్వు ఎందుకు ఏడవట్లేదు వాళ్ళ చావుకి కోసం? You had many swan relatives who were a swan. స్పానా? SPAN? Swan, SWAN. స్వాన్ అంటే ఏంటో? స్వాన్, మీకు అలాంటి రిలేటివ్స్ ఎంతో మంది ఉన్నారు. స్వాన్ రిలేటివ్స్ అంటే ఏమిటండి? చూడండి, ఇది నేటివిటీలో యూస్ చేసినట్టుగా అనిపిస్తుంది మేడం వర్డ్. ఉందేమో చూద్దాం. అందరూ ఉన్నారు. యు హావ్ సచ్ మెనీ స్వాన్ రిలేటివ్స్. ఒక్క నిమిషం మేడం. స్వాన్ రిలేటివ్స్ వెన్ యు ఆర్ ఏ స్వాన్ అంటే స్వాన్ ఉండేటప్పుడు స్వాన్ రిలేటివ్స్. ఇప్పుడు అర్థమైంది. స్వాన్ అంటే ఒక హంసగా ఉన్నప్పుడు నీకు అటువంటి వాళ్ళు ఎంతమందో హంసలు నీకు బంధువులు. అంటే ఎన్నో జన్మలే ఎన్నో రకాలైనటువంటి జీవులుగా ఉన్నాం కదా, అప్పుడు స్వాన్ గా ఉన్నప్పుడు స్వాన్ బంధువులు అందరూ ఉండేవారు. మెనీ ట్రీ రిలేటివ్స్ వెన్ యు ఆర్ ఏ ట్రీ. నువ్వు చెట్టుగా ఉన్నప్పుడు చెట్టు బంధువులు ఉండేవారు, ఎన్నో చెట్లు నీకు బంధువులుగా ఉండేవి. మెనీ లయన్ రిలేటివ్స్ వెన్ యు ఆర్ ఏ లయన్. నువ్వు పులిగా ఉన్నప్పుడు ఎన్నో పులులు నీకు బంధువులుగా ఉండేవి. మెనీ ఫిష్ రిలేటివ్స్ వెన్ యు ఆర్ ఏ ఫిష్. నువ్వు చేపగా ఉన్నప్పుడు చేపలందరూ నీకు బంధువులు. వై డు యు నాట్ వీప్ ఫర్ దెమ్? నువ్వు ఎందుకు వాళ్ళందరి కోసం ఏడవట్లేదు? యు ఆర్ ఏ ప్రిన్స్, యు ఆర్ ఏ డాంకీ, యు ఆర్ ఏ పీపుల్ ట్రీ. అంటే నువ్వు ఒక రాకుమారుడిగా ఉండేవాడి, ఒక చెట్టుగా, పీపుల్ ట్రీ అంటే రావి చెట్టుగా ఉండేవాడి. అండ్ దెన్ ఏ బనియాన్ ట్రీ. మళ్ళీ ఒక బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు, అంతే కదా, మర్రి చెట్టుగా ఉండేవాడు. మర్రి చెట్టు మేడం.
You were a Brahmana. ఒక జన్మలో బ్రాహ్మడుగా ఉన్నావు. You were a fly and also a mosquito. మరి అంటే ఈగగా దోమగా కూడా పుట్టావు. You were an ant. చీమగా పుట్టావు. You were a scorpion for half a year. ఫర్ హాఫ్ ఎ ఇయర్, అర్ధ సంవత్సరం కాలం ఒక తేలుగా ఉన్నావు. You were a bear. B-A-R. తెలుగు బంటిగా ఉండేవాడు. And now you are my brother. నా యొక్క సోదరుడిగా పుట్టావు. In these many other embodiments, you have taken birth again and again, countless times. ఇలాంటి ఎన్నో లెక్కలేని జన్మలు తిరిగి నువ్వు తీసుకుని పుట్టావు. Even so, I have had very many embodiments. I have had even so. Very. చాలా చాలా జన్మలు ఉన్నాయి. I see them all. And your embodiments too. అంటే నీ జన్మలు నా జన్మలు కూడా నేను చూడగలుగుతున్నాను. Through my subtle intelligence, which is pure and clear vision. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విజన్ వల్ల, చూపు వల్ల నేను ఇవన్నీ చూడగలిగాను. I was a bird. A crane, a frog, a tree, a camel, a king, a tiger, and now I am your elder brother. నేను కూడా ఒక రాజుగా, తర్వాత కుక్కగా, పులిగా, అలా ఎన్నో జన్మలు ఎత్తాను. ఇప్పుడు నీ అన్నయ్యగా జన్మనెత్తాను. In all these embodiments, there were countless relatives. Countless relatives. ఈ ఇన్ని జన్మల్లో కూడా ఎంతో మంది, అంతులేని అంటే లెక్కలేనంత మంది బంధువులు ఉన్నారు ఇన్ని జన్మల్లో. Whom shall I mourn? Whom shall I mourn? Mourn అంటే MOURN. ఈ జన్మల్లో ఇంతమంది జన్మల్లో ఎందరో ఉన్నారు. ఏ బంధువుల కోసం ఏడ్చేది నేను? Considering this, I do not grieve. ఇది నేను చూసి లెక్క పెట్టి, ఇది నా మనసులో పెట్టుకుని నేను ఏడవట్లేదు. Abandon the notion of the world which arises in your mind as the I. మనసులోని ఉత్పత్తి అయినటువంటి జగత్ అన్న భావాన్ని తీసేయి. అండ్ which arises in your mind as the I. నీ మనసులో నేను అనే భావం వస్తుంది కదా, దాన్ని తీసిపెట్టి. You have no unhappiness. ఇప్పుడు నీకు దుఃఖం అంటూ ఏమీ ఉండదు. No birth, no father, no mother. పుట్టుక లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఆ స్థితిలో ఉంటావు. You are the self and not else. నువ్వు ఆత్మవై ఉన్నావు, ఇంకేది కాదు నువ్వు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. మధ్యస్థ దృష్టయః స్వస్థా యథా ప్రాప్తర్థదర్శినః ప్రజ్ఞాస్తు ప్రేక్షకా ఏవ సాక్షిధర్మే వ్యవస్థితాః. మధ్యలోనే కనిపిస్తున్నాను మనం, అందుకని దృష్ట్యా అంటే కనబడుతుంది. నువ్వేమో ప్రేక్షకులు ఎలాగా ఉంటారో సాక్షిగా, అలాగా
సాక్షి ధర్మం వహించుండు. The sages perceive the middle path. మధ్య మార్గం తీసుకుంటారు. ఎవరు? మహాత్ములు ఎక్కువ మంది మధ్య మార్గాన్ని గ్రహిస్తూ ఉంటారు. They see what is at the moment. ఈ క్షణంలో ఏమో అదే చూస్తారు వాళ్ళు. They are at peace. వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉంటారు. They are established in witness consciousness. వాళ్ళు సాక్షి స్థితిలోనే ఎప్పుడు ఉంటారు. Thus, instructed by his brother, Pavana was awakened. అలా చెప్పగానే అన్నగారి సూచనలు విన్నాక ఆయన కూడా తెలివి తెచ్చుకున్నాడు. Both of them remained as enlightened beings. ఇద్దరు కూడా జ్ఞానులుగా జీవించారు. Endowed with wisdom and direct realization. ఇద్దరు కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కారాన్ని పొంది జ్ఞానాన్ని పొందారు. ఇద్దరు అన్నదమ్ములు. Vasishtha continued. Craving is the root of all sorrow, O Rama. ఇక్కడ కోరిక, క్రేవింగ్ అంటే కోరికే అన్ని దుఃఖాలకి మూలం అని వశిష్ఠుల వారు రాముడితో చెప్తున్నారు. రామా కోరికే అన్ని దుఃఖాలకి మూలం. And the only intelligent way is to renounce all cravings completely and not to indulge in them. తెలివైన మార్గం ఏంటంటే ఈ కోరికలన్నింటినీ వదిలేసి అందులో మునిగిపోకుండా, అందులో అంటే కోరికల్లోని ఏమాత్రంగా ములగకుండా ఉండడం. O Rama, this indeed is the Brahman state. ఇదే బ్రహ్మస్థితి, పరబ్రహ్మస్థితి. Pure, free from craving and from illness. ప్యూర్ అంటే పవిత్రంగాను, దుఃఖాలు లేకుండాను, జబ్బులు లేకుండాను ఉండే స్థితి. The mind attains fulfillment only by utter dispassion. మనసు కూడా పూర్తి వైరాగ్యంతో పవిత్రతని సాధిస్తుంది. Not by filling it with desires and hopes. మనస్సులో ఎన్నో రకాలైన కోరికలు, ఆశలు నింపేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. అది డిస్పాషన్ అంటే వైరాగ్యం లాంటిది రావడం వల్ల, వైరాగ్యం రావడమే మనసు పవిత్రం అవుతుంది. To those who are devoid of any attachment or craving, ఎవరికైతే ఏ రకం బంధం, కోరిక లేవో, the three worlds are as wide as the footprint of a calf, and a whole world cycle is but a moment. అది వాళ్ళకి మూడు లోకాలు కూడా ఒక పాముకి, అదే ఆవు యొక్క గిట్టంత చిన్నగా ఉంటాయి. తర్వాత ఏంటి? Footprint of a calf and a whole world cycle is but a moment. అది ఈ మొత్తం జగత్తు అంతా ఉద్భవించిన దగ్గర నుంచి లైన్ ఇవ్వడం అంటూ ఆ సైకిల్ అంటారు. అది ఒక క్షణంలో గడిచిపోతుంది. Hence, for restoring peace to the mind, remove the disturbing cause, which is hope or craving. అందుకని మనసులో పూర్తిగా శాంతిని తెచ్చుకుని నువ్వు క్రేవింగ్ అంటే కోరిక, ఆశ ఇలాంటివన్నీ లేకుండా జీవించు.
or, O Rama, bring about a transmutation of the mind, లేకపోతే మనసులో ఉన్నటువంటి ఒక చేంజ్, అంటే రాముడితో చెప్తున్నాడు శిష్యుల వారు. ట్రాన్స్మిటేషన్ అంటే చేంజ్, మార్పుని తెచ్చుకొని, even as King Bali did. బలి చక్రవర్తి చేసినట్టుగా. I shall narrate to you the story of Bali. నేను బలి చక్రవర్తి కథని వివరించి చెప్తాను. The demon king Bali, son of Virochana, ruled over Patala region. విరోచనుడు కొడుకైన బలి రాక్షసుల రాజు. The Lord of the universe, Sri Hari himself, was the protector of this king. ఆయన లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, మొత్తం ఈ జగత్తుకందరికీ ప్రభు శ్రీహరి. లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ శ్రీహరి himself was the protector of this king. ఈ రాజు కూడా రక్షకుడు ఆయనే. Hence, even the king of heaven, Indra, adored him. అందుకని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా అతన్ని పూజించేవాడు. By the heat of the very radiance of this king Bali, by the heat of the very radiance of this king Bali, heat madam, బలి చక్రవర్తి యొక్క ఆ తాపం, వేడి వల్ల the oceans got dried up as it were. ముందు ఎలా ఉండేవో అలాగా సముద్రాలు పూర్తిగా ఎండిపోయాయి. His eyes were so powerful that by a mere look he could move mountains. His eyes were so powerful, కదా? అవును మేడం. కళ్ళు, his eyes were so powerful that by a mere look, ఒక్క చూపుతోటి ఎంతో ఆయన కళ్ళు చాలా శక్తివంతంగా ఉండేవి. he could move mountains. ఆయన చూపుతోటే ఆ పర్వతాలను కదిలించగలిగేవాడు, అంత శక్తివంతమైనవి ఆయన కళ్ళు. Bali ruled for a very long time over the nether world. నెదర్ వరల్డ్ అంటే చాలా ప్రపంచ దూరంగా ఉన్న దాన్ని బలి రూల్డ్, బలి చక్రవర్తి పాలించేవాడు. అక్కడ ఏంటంటే బలి రూల్డ్ తర్వాత Bali ruled for a very long time over the nether world. ఆ దూరంగా ఉన్న ఆ రాజ్యాన్ని బలి చాలా కాలం పరిపాలించాడు. In course of time, intense dispassion overcome King Bali. చాలా కొంతకాలానికి ఆయనకి బలి చక్రవర్తికి తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చేసింది. And he began to inquire thus. ఆయన ఇలా విచారించుకోవడం మొదలెట్టాడు. How long should I rule over this nether world? ఈ రాజ్యాన్ని నేను ఎంతకాలం పాలించగలను? How long shall I wander in the three worlds? ఈ మూడు ప్రపంచాలని అంటే మూడు లోకాలను నేను ఎంతకాలం పరిపాలించగలను? What shall I gain by ruling over this kingdom? ఈ రాజ్యాన్ని నేను పరిపాలించడం వల్ల నేను పొందేదేముంది? When all that is in the three worlds is subject to destruction, ఈ మూడు లోకాల్లో ఉన్నది ఏదైనా కూడా నాశనం అయిపోయేది, అంటే ఏది శాశ్వతంగా ఉండదు.
How can one hope to enjoy happiness through all this? ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఏ విధంగా వీటిని పొంది ఆనందపడగలడు? Again and again, ఉమ్, మళ్ళా శ్లోకం ఉంది మేడం. మళ్ళీ మళ్ళీ ఉమ్. ఓకే. తమేవ భుక్త విరసం వ్యాపారౌఘం పునః పునః ఉమ్, దివసే దివసే కుర్వన్ ప్రాజ్ఞః ఉమ్, కస్మాన్న లజ్జతే. ఉహుం. అంటే ప్రతిరోజు ఇలాంటివన్నీ చేస్తూ ఈ వ్యాపారం అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆ బిజినెస్ లోనే ఉండి ఏ రకమైన సిగ్గు లేకుండా ఉంటున్నారు. ప్రాజ్ఞహం అన్నది ఒక జ్ఞానులు. అది మొత్తం చదవండి సార్, మీనింగ్ చదవండి. The same disgusting pleasures are experienced. అది అంటే అదే మళ్ళీ పదే పదే అవే సుఖాలు అనుభవిస్తూ ఉంటున్నారు. And the same acts are repeated day after day in this world. అదే పనులు రోజు 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 అదే పనులు చేస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో, కొత్తవేమీ చెయ్యం. How is it that even a wise man is not ashamed of this? ఒక బాగా జ్ఞాని కూడా ఇలా చేయడానికి ఏమీ సిగ్గుపట్టం లేదు. ఎలా సిగ్గుపడకుండా ఉంటున్నాడు? The same day and the same night again and again. అదే రాత్రి అదే పగలు తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాయి. Life in this world revolves like a whirlpool. వరల్డ్ బుక్ Whirlpool, madam. వరల్డ్ పూల్ అంటే ఒక సుడిగుండం లాగే ఈ ప్రపంచంలో జీవం అన్నది అలా తిరుగుతూనే ఉంది. సుడిగుండం ఎలా తిరుగుతూ ఉంటుంది. Doing all this every day, ప్రతిరోజు ఇవన్నీ చేస్తూ how can one reach that state in which there is cessation of this repetitive existence? ఈ తిరిగి తిరిగి పుట్టడం చావడం అనే రిపిటేటివ్ ఎగ్జిస్టెన్స్ నుంచి వ్యక్తి ఎప్పుడు ఒక ముక్తిని పొందుతాడు? How long should we continue to revolve in this whirlpool? ఈ సుడిగుండంలో మనం ఎన్నాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాం? And of what use is it? పోనీ దానివల్ల లాభం ఏమిటి? While he was thus reflecting, he remembered. ఇలా ఆయన ఆలోచిస్తుంటే అతనికి ఏమో గుర్తొచ్చింది. I remember what my father Virochana once told me. మన తండ్రి అయిన విరోచనుడు మొదట ఏం చెప్పాడో నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. I had asked him, Father, what is the destination of this world appearance or repetitive existence? ఈ తిరిగి తిరిగి ఈ పుట్టడం, ఈ కనిపించే దృశ్య ప్రపంచం వీటి వల్ల ఏమిటి లాభం అని తను అడిగాడు. When will it come to an end? ఇది ఎప్పుడు ఒక అంతానికి వస్తుంది? When will the delusion of the mind cease? ఈ మనస్సు యొక్క భ్రాంతి ఎప్పుడు పోతుంది? అంటే పూర్తిగా సీజ్ అంటే స్టాప్. భ్రాంతి రహిత స్థితి ఎప్పుడు వస్తుంది? Gaining what shall one attain? Total satisfaction. ఏది పొందితే వ్యక్తి పూర్తి సంతృప్తిని పొందుతాడు? Seeing what shall one seek, not else. Seeing what shall one seek? One seek, not else. అది ఏది పొందితే ఆయన ఇంకేది వెతకడు. I see that it is impossible to attain this by means of experience of the worldly pleasure or actions. ప్రాపంచికమైనటువంటి సుఖాలు, ప్రాపంచిక పనులతోటి వ్యక్తి దీన్ని పొందలేదు. For they only aggravate the delusion. ఎందుకంటే
ఈ ప్రాపంచిక పనులు కేవలంగా మనలో ఉన్న భ్రాంతిని ఎక్కువ చేస్తూ ఉంటాయి. Pray, tell me the means by which I shall rest forever in supreme peace. నాకు పద్ధతులు చెప్పండి, నేను పరమశాంతిలో నిరంతరంగా ఎలా ఉండగలుగుతాను అని తండ్రిని అడిగాడు. Virochana said to Bali, అంటే బలి చక్రవర్తి తండ్రి విరోచనుడు. బలి చక్రవర్తి అడిగాడు అనమాట. అప్పుడు విరోచనుడు బలి చక్రవర్తిగా ఇలా చెప్పాడు, my son, there is a vast realm wide enough to engulf the three worlds. వాస్ట్ రెల్మ్, Realm అంటే ప్రపంచం. కింగ్డమ్ అంటే ఒక పెద్ద రాజ్యం అంటే ఉంది. ఈ 3 లోకాలని అది మింగగలదు. In it, there are no lakes, no oceans, no mountains, no forests. ఇంకా లిస్ట్ ఉంది మేడం చాలా. అంటే అక్కడ సముద్రాలు లేవు, పర్వతాలు లేవు, అడవులు లేవు, ఇంకా భూమి మీద ఉన్న ఏమీ లేవు అక్కడ. No rivers, no earth, no sky, no winds, no moon, no gods, no demons, no demigods, no vegetation, no heaven, no high and low, no words, not me, nor the gods like Vishnu. అంటే అక్కడ భగవంతుడు లేడు, దెయ్యాలు లేవు, చిరుదేవతలు లేరు, దేవతలు లేరు, ఇంకా విష్ణువు లేడు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు ఏమీ లేవు. అలాంటి అది నో రివర్స్, నదులు లేవు, అక్కడ జీవజాలం లేదు. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఏక ఏవాస్మి సుమహాంస్తత్ర రాజా మహాద్యుతిః సర్వకృత్ సర్వగః సర్వస్స చ తూష్ణీం వ్యవస్థితః. తూష్ణీం వ్యవస్థిత అంటే అక్కడ ఏమీ లేదు, ఒకటే ఉంది. ఆ ఆత్మచైతన్య స్థితిని చెప్తున్నారన్నమాట. ఏమీ లేని ఒకే ఒక స్థితి వ్యవస్థిత అంటే ఉంది. ఓన్లీ వన్ ఈస్ దేర్ అండ్ దట్ ఈస్ ద సుప్రీం లైట్. అదే పరమమైనటువంటి కాంతి, జ్ఞానం. He is omnipotent, omnipresent, he is all. అతను అంతటా ఉంటాడు, ఆమ్ని ప్రెసెంట్, అంతటా ఉంటాడు, అనంతమైన శక్తి కలిగి ఉన్నాడు, ఆయన సర్వము అయి ఉన్నాడు. And he remains silent as if inactive. ఆయన ఎప్పుడు కూడా ఏదో ఏ పని చెయ్యని వాడిలాగా సైలెంట్ గా ఉంటాడు. Prompted by him, his minister does everything. ఆయన చేత ప్రాంప్ట్ అంటే చెప్పబడి తన యొక్క సూచనలు తీసుకుని వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఆయన మంత్రి. What has not been, he brings about, and what is, he alters. ఏదైతే లేదో దాన్ని ఆయన తెస్తాడు, ఉన్నదాన్ని మారుస్తూ ఉంటాడు. This minister is incapable of enjoying anything. ఆ మంత్రి ఏది కూడా ఇన్కేపబుల్ అంటే అసమర్థుడు, అనుభవించడానికి అసమర్థుడై ఉన్నాడు. He does not know anything. ఆయనకి ఏమీ తెలియదు. Though ignorant and insentient, he does everything for the sake of his master, the king. అంటే తన రాజు అయినటువంటి తన మాస్టర్ గురువు అయినటువంటి ఆయన కోసం ఆయన అజ్ఞాని అయినా సరే, ఇంద్రియ లోనైన వాడైనా సరే, ఆయన సమస్త పనులు ఆయనకి చేసి పెడతాడు. The king remains alone, established in peace. రాజుగారు ఒక్కరు పరమ శాంతిలో ఉంటారు, ఒంటరిగా. Bali asked, Father, what is that realm which is free from psychosomatic
illnesses. మీరు చెప్పేటటువంటి ఆ రాజ్యం ఏది? సైకోసోమాటిక్ అంటే మన ఉన్నటువంటి మనస్తత్వం వల్ల శరీరానికి వచ్చేది ప్రభావితమైన జబ్బులు, అలాంటి జబ్బులు ఏమీ లేనటువంటి ఆ రాజ్యం ఏది? అంటే మనస్సు is that? ఎఫెక్ట్ వల్ల శరీరానికి వచ్చే జబ్బుల్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. Who is that minister and who is that king? ఆ రాజు ఎవరు, ఆ మంత్రి ఎవరు? The story is wonderful and unheard of. ఎప్పుడు ఇట్లాంటి కథని వినలేదు, పైగా ఇది చాలా అద్భుతంగా ఉంది. Kindly explain all this to me in detail. దీన్ని వివరంగా నాకు చెప్పండి. ఇందులో రాజు ఎవరో, మంత్రి ఎవరో, అసలు ఏమిటి ఇదంతా అనేది నాకు చెప్పండి. Virochana replied, ఉమ్. all the gods and demons put together, and even a force many times their strength cannot even challenge the minister. ఇక్కడ ఉన్నటువంటి అందరు దేవతలు, రాక్షసులు అందరూ కలిగిన వాళ్ళ యొక్క ఇంకా ఎన్నో రెట్లయినా సరే ఆ మినిస్టర్ యొక్క బలంతో సమానమైన బలం అవ్వదు. అంటే అంత బలం ఉంటుంది మినిస్టర్. He is not Indra, the king of gods. ఆయనేమో దేవతలకి రాజు అయిన ఇంద్రుడు కాదు. Nor the god of death. నాట్ ద గాడ్ ఆఫ్ Death. లేదా అంటే యమధర్మరాజు కాదు. Nor the god of wealth. లేదా సంపదలకి రాజు కాదు, అంటే లక్ష్మీదేవి లాంటి. Nor a god, nor a demon. దేవత కాదు, రాక్షసుడు కాదు. Whom you can easily conquer. ఎవరినైతే మనం సులువుగా జయించగలమో అలాంటి వాళ్ళేమి కాదు. అంటే ఆయన మనిషి కాదు, జంతువు కాదు, దేవత కాదు, రాక్షసులు కాదు. Though it is believed that the god Vishnu killed the demons. అంటే మనం అందరం ఏంటంటే నమ్ముతున్నాం అంటే విష్ణువు రాక్షసులందరినీ చంపేసాడు. It was indeed this minister who destroyed them. ఏం చెప్పాలంటే ఈ మినిస్టరే వాళ్ళందరినీ నాశనం చేసేది. In fact, even the gods like Vishnu were overpowered by him. ఇంకా చెప్పాలంటే విష్ణువు లాంటి దేవతలు కూడా ఆ మినిస్టర్ చేత ఓవర్పవర్డ్ అంటే ఆయన అధిగమించబడుతున్నారు. And made to take birth here. మళ్ళీ వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. Cupid derives his power from this minister. క్యూపిడ్ అంటే మన్మథుడు ఈ మినిస్టర్ నుంచే తన శక్తిని పుంజుకుంటున్నాడు. Anger derives its power from him too. కోపం కూడా ఆయన నుంచే శక్తిని పొందుతోంది. It is because of his wish that there is unceasing conflict between good and evil here. ఆయన కోరిక మీదే మంచికి చెడుకి ఆగని నిరంతరాయమైన యుద్ధం జరుగుతూనే ఉంది. This minister can only be defeated by his own master, the king. ఈ మంత్రి తన గురువైనటువంటి ఆ రాజు వల్ల మాత్రమే ఓడించబడతాడు, మరి ఎవ్వరు ఇతను ఓడించలేరు. By no one else. ఎవరు కూడా ఓడించలేరు. When in due course of time there arises such a wish in the heart of the king. ఒకసారి అలాంటి కోరిక ఆ రాజుగారి యొక్క హృదయంలో మొదలైంది. This minister can be easily defeated. ఈ మంత్రిని సులువుగా మనం ఓడించవచ్చు. He is the most powerful in all the three worlds. ఈ మూడు లోకాల్లో కూడా ఆయన చాలా శక్తివంతుడు.
and the three worlds are but his exhalation. మూడు కూడా ఆయన నుంచి వచ్చినవి, అంటే ఆయన నిశ్వాసం నుంచి వచ్చినవి. If you have the ability to conquer him, then indeed you are a hero. ఒకవేళ నేనే కానీ, అంటే ఈ ఐ హ్యావ్ అనా యూ హ్యావ్ అనా, You have, madam. నీవే కానీ ఆయన్ని జయించగలిగితే నువ్వు నిజానికి ఒక పెద్ద వీరుడు అయిపోతావు. When the minister arises, the three worlds are manifested. రాజు వచ్చేసరికల్లా, అంటే మినిస్టర్ వచ్చేసరికల్లా, మంత్రి వచ్చేసరికల్లా మూడు లోకాలు తయారైపోతుంది. Even as the lotus blossoms when the sun rises. ఎలా అయితే సూర్యుడు రాగానే తామర పువ్వు వికసిస్తుందో, అలాగా ఈ మినిస్టర్ రాగానే మూడు లోకాలు ఉద్భవిస్తూ ఉంటాయి. When he retires, the three worlds become dormant. ఆయన లేనప్పుడు ఈ మూడు లోకాలు డార్మెంట్ అంటే కనబడకుండా వెళ్ళిపోతాయి, అదృశ్యమైపోతాయి. If you can conquer him with your mind utterly one-pointed, ఈ మనస్సుని పూర్తి ఏకాగ్రత చేసి అతన్ని జయించాలంటే, and completely free of delusion and ignorance, అజ్ఞానము భ్రాంతి లేకుండా చేసుకుని, then you are a hero. You are a hero. అప్పుడు నువ్వు ఒక హీరో. If he is conquered, then all the worlds and everything in them are conquered. అతన్ని జయించామంటే మొత్తం ప్రపంచాలు వాటిలో ఉన్న సమస్తాన్ని జయించినట్టు లెక్క. If he is not conquered, then nothing is conquered. ఆయన్ని కానీ జయించలేదంటే ఏది జయించినట్టు లెక్క కాదు. Even if you think you have conquered this or that in this world. ఏదో జయించాను, ఇది అది జయించానన్నా అతన్ని జయించడం అనేది పెద్ద హీరోని జయించినట్టు లెక్క. Hence, my son, in order to attain absolute perfection and eternal bliss, శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పొంది ఆ ముక్తిని పొందాలంటే, strive with all your might and in every possible manner, నీకు ఏ రకమైన మార్గం సంభవమైతే నీ మొత్తం శక్తినంతా ఖర్చు పెట్టి, whatever be the difficulties and obstacles, to conquer that minister. ఆటంకాలు వచ్చినా To conquer that minister. ఆ మినిస్టర్ని, అంటే ఆ మంత్రిని జయించడానికి ఏ ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, Bali asked. అంటే నేను మళ్ళీ అక్కడ సెంటెన్స్ అయిపోయిందా, అడ్డంకులు వచ్చినా నువ్వు అతన్ని జయించు అని చెప్తాను. అప్పుడు బలి చక్రవర్తి టైం కూడా అయిపోయింది. క్వశ్చన్ రేపు స్టార్ట్ చేస్తే బాగుంటది మేడం. క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది. సరే, ఇక్కడ సమయం అయిపోయింది, ఆపేద్దామా అందరికి. ఇక్కడికి ఎంత పూర్తిగా అవ్వలేదు కనుక బహుశా కింగ్ ఎవరో మీరు చెప్పగలరా? ఆ మినిస్టర్ ఎవరో? మనస్సు ఉంటుంది అంతే కదా. మనస్సు అంటే అన్ని ఏర్పడతాయి, మనస్సు లేకపోతే ఏమీ ఏర్పడదు. దాన్ని జయించడం ఎవరికైనా అసాధ్యం. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. నమస్తే మేడం గారు. నమస్తే. నారాయణ గారు రోజు పార్టిసిపేట్ చేయట్లేదా? నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఓకే.